జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పర్యటనకు వెళ్ళట్లేదు తిరుమలకి అన్నదానికి సార్ ఒకటి అన్నారు. అంటే డిక్లరేషన్ ఇవ్వదలుచుకోక అక్కడ అడిగారు డిక్లరేషన్, అది ఇవ్వదలుచుకోక ఆయన వెళ్ళట్లేదు అని. గతంలో మనం చూసాం తిరుమల లడ్డు అంశం బయటపడినప్పుడు కూడా ఆయన తిరుమల వెళ్తాను అనడం, మళ్ళీ డిక్లరేషన్ అడిగేసరికి నేను డిక్లరేషన్పై సంతకం పెట్టను అని చెప్పి ఆయన వెళ్ళడం మానేశారు. సో ఇప్పుడు కూడా మరి అలాగే అంటే వెళ్ళాలి అని డెసిషన్ తీసుకున్నప్పుడు ఆయనకి తెలియదంటారా డిక్లరేషన్ మీద సంతకం పెట్టాల్సిన అవసరం ఈసారి ఉంటుంది అని? మరి ఎందుకు అంటే ప్రజలను పక్కదోవ పట్టించేందుకా, లేదు అంటే నేను వెళ్ళాలి అనుకుంటే నన్ను ఈ ప్రభుత్వం ఏదోలాగా ఆపుతుంది అని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకా, లేదు నాకు ఇప్పటికీ అంటే మొన్న ఈ మధ్య మనం చూసాం కదా ఒక ప్రెస్ మీట్లో ఆయన బొట్టు పెట్టుకొని కనిపించారు. సో దాని తర్వాత మళ్ళీ ఈ డెసిషన్ని అంటే రెండింటిని చూసినట్టయితే కంపేర్ చేస్తే నాకు కూడా మళ్ళీ భక్తి ఉంది అని ప్రజలకు తెలియజేసేటందుకంటారా? సో మీ ఉద్దేశం ఏంటి? ఏం కాదండి. ఫస్ట్ థింగ్, ఇప్పుడు నిన్న నారాయణ స్వామి గారిది అయింది మద్యం కుంభకోణంలో. సిట్టు విచారించింది, విచారించాక మళ్ళా వారిని రమ్మంది. సిట్టు విచారణ అయ్యాక నారాయణ స్వామి గారు ఏం చెప్పారు, జగన్ నన్ను ఏమీ ఆదేశించలేదు అని ఆయన అన్నాడు. కాబట్టి ఇక్కడ ఇప్పుడు మద్యం కుంభకోణంలో అంతిమ లబ్ధిదారుడిని నేనే, నన్ను అరెస్ట్ చేస్తారు అనే భయంతో ఆయన ఇప్పుడు మళ్ళీ ఎలాగ సిట్టు రమ్మంది నారాయణ స్వామి గారిని. నారాయణ స్వామి గారు అరెస్ట్ అవ్వచ్చు, మనకు తెలీదు. తర్వాత విజయసాయిరెడ్డి స్టేట్మెంట్ ఒక్కటే బాకీ ఉంది. సో నేను అరెస్ట్ అవుతాననే భయంతో ఆయన వెంకటేశ్వర స్వామి పాదాలు పట్టుకుందామని అనుకున్నాడా? అది మెయిన్. ఇక్కడ ఆయన హిందూ మతం మీద ప్రేమ లేదు, లేకపోతే హిందూ దేవుళ్ళ మీద ప్రేమ ఉందని నేను అనుకోను, కానీ భయం ఉంది. అంటే ఈ మధ్య ప్రతిసారి ఒకటి రెండు సందర్భాల్లో బొట్టు పెట్టుకొని నేను అనేది అదే, ఆ భయంతో బొట్టు పెట్టుకుని ఉంటాడు. ఇప్పుడు మీకు గతంలో గుర్తుందా, ఈ 2019 ఎన్నికల ముందు ఆయన రాజశ్యామల యాగం చేయించుకున్నారు కదా, కేసీఆర్ గారు చేయించుకుని ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి అదే స్వరూపానందేంద్ర స్వామిని ఆయన కాళ్ళు పట్టుకుని ఆయన దగ్గరికి వెళ్ళి శిష్యరికం చేసి ఆయన ఒక రాజశ్యామల యాగం చేయించుకుని అయ్యారు. అయ్యాక 24లో కూడా మళ్ళీ అవ్వాలని అక్కడ 23లో ఆయన చేయించుకున్నారు, ఎవరు కేసీఆర్ గారు, మళ్ళీ 24 ముందు ఎలక్షన్స్ ముందు ఈయన చేయించుకున్నారు, ఇద్దరు ఓడిపోయారు. అంటే నేను అనేది ఏంటంటే మనం చేసే పూజలు భక్తితో చేసామనుకోండి ఫలిస్తాయి. మన ఏదో కావాలి అనుకుని ఒక దురుద్దేశంతో చేసామనుకోండి, నమ్మకం లేకపోయినా అవి వికటిస్తాయి. అట్లా వికటించాయి అవి. ఇప్పుడు కూడా ఏంటంటే ఆయనకి లోపల చాలా భయం ఉంది. ఇప్పుడు ఆ భయంతో ఆయన తిరుమల వెళ్దాం అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే డిక్లరేషన్ మళ్ళీ అంశం తెర మీదకి వచ్చిందో అప్పుడు మళ్ళా ఇక్కడ భయపడ్డాడు. అక్కడ స్వామికి భయపడ్డాడు, ఇక్కడ డిక్లరేషన్కి భయపడ్డాడు. ఇప్పుడు డిక్లరేషన్ మీద సంతకం చేస్తే రెండు కష్టాలు ఆయనకి. ఒకటి, వెంకటేశ్వర స్వామి నమ్మరు. ఎందుకు నమ్మరు? ఈయన మనస్ఫూర్తిగా డిక్లరేషన్ మీద సంతకం పెట్టాడు. రెండు, ఆయన క్రిస్టియానిటీలో ఉన్నారు. సో ఇక్కడ క్రిస్టియన్స్ ఒప్పుకోరు. ఆయనకి రెండు అవస్థలు. ఇంట్లో భార్య ఒప్పుకోదు. నిన్ననే ఆవిడ ఏదో చర్చికి కూడా వెళ్ళారు, మీరు చూశారు. ఎందుకంటే నిన్న మదర్ తెరీసా బర్త్డే ఏదో ఆ స్పీచ్ ఇచ్చారు ఆవిడ. అంటే నేను అనేది ఏంటంటే నీ అవసరం కోసం హిందువులు, హిందూ మతం, హిందూ దేవాలయాలు గుర్తుకొస్తాయా జగన్మోహన్ రెడ్డి? అది మనం అడుగుతున్నాం. ఇక్కడ మళ్ళీ వెనక్కి వెళ్ళడంతో వాళ్ళ కరుణాకర్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన వెళ్ళటం లేదని. ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టుగా వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్లో వాళ్లే వేసుకుంటారు, మళ్ళీ మేము వేయలేదని వాళ్లే అబద్ధాలు చెప్పుకుంటారు, ఫేక్ ప్రచారం అని మళ్ళీ తెలుగుదేశం కూటమి మీద నింద వేయడానికి చూస్తారు. వాళ్ళ బతుకులే ఫేక్ అండి. నేను చెప్పొచ్చేది అది. అసలు ఫేక్ అని కాదు మేడం, అంటే డిక్లరేషన్ ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని కొండ మీదకి రానివ్వరా? డెఫినెట్ గా రానివ్వరండి. ముఖ్యమంత్రి ఇక్కడ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు, గుర్తుపెట్టుకోండి. ఒక భక్తుడిగా వెళ్ళాలంతే. ఇప్పుడు తిరుమల కొండకి వెళ్ళేటప్పుడు మోదీ గారైనా మోదీ గారు లాగానే వెళ్తారు. ప్రధానమంత్రి హోదాలో వెళ్ళాడు ఆయన. ప్రధానమంత్రి హోదాలో ఆయనకి అక్కడ ఇన్విటేషన్ ఉండొచ్చు, ప్రోటోకాల్ వేరు. కానీ దేవుడి ముందు ఆయన ప్రధానమంత్రి కాదు, దేవుడి ముందు ఆయన సీఎం అయ్యే వరకు తిరుమల కొండ మీదకి వెళ్ళే ఆస్కారమే లేదా? డెఫినెట్ గా ఆయన ప్రోటోకాల్ పక్కకు పెట్టి అక్కడ డిక్లరేషన్ మీద సంతకం పెడితేనే. ఒక్కసారి మీరు డిక్లరేషన్ మీద సంతకం పెట్టాక అది చెల్లుతుంది. అవునండి. ఇప్పుడు వీళ్ళు బెదిరించి చేశారు కదా, వాళ్ళ పరిపాలన ఎలా సాగింది? 5 ఏళ్ళు బెదిరించి భయపెట్టి చేశారు. అందుకని వాళ్ళు కూడా నోరు మూసుకున్నారు. కానీ ఇప్పుడు అలా లేదు కదా ఈ ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారని నేను అనట్లేదు. ఒకవేళ అయితే మరి ఈసారి ఆయన డిక్లరేషన్ ఇవ్వకుండా కొండ మీదకి వెళ్తే అడిగే హక్కు ఎవరికి ఉంటుంది? ఇంకా ఆయన ఇగో 2 విషయాలండి. ఒకటి, ఆయన కొండ మీదకి వెళ్తే డిక్లరేషన్ ఇవ్వాలి. 2, ఆయన సీఎం అవ్వడు. నేను రాసిస్తాను, వాళ్ళకి తెల్ల కాగితం తీసుకురండి నాకు కావాలంటే. ఎందుకంటే ఆయన మోసం చేసుకుంటున్నాడు. ఆయన దేవుణ్ణి మోసం చేశాడు, ఆయన ప్రజల్ని మోసం చేశాడు, హిందువుల్ని మోసం చేశాడు, మరోపక్క క్రిస్టియన్స్ని మోసం చేశాడు. అది గుర్తుపెట్టుకోండి. ఆయన హిందువుల్ని మోసం చేసి ఆగిపోలే, తన సొంత మతం వాళ్ళని కూడా మోసం చేశాడు ఆయన. కాబట్టి నేను ఒకటే చెప్తున్నానండి, ఆయన డిక్లరేషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా
ఆయన ముఖ్యమంత్రి అవ్వడు. కానీ ఆయన తిరుమల వెళ్తే మాత్రం డిక్లరేషన్ ఇచ్చి తీరాలి. ఒకసారి డిక్లరేషన్ ఇస్తే చాలు, కానీ ఆయన ఇవ్వడు. ఎందుకు ఇవ్వడు? ఆయనకి ఇప్పుడు ఇస్తే ఓ బాధ, ఇవ్వకపోతే ఓ బాధ. అందుకని 2 రకాలుగా ఆయనకు అవస్థ కాబట్టి ఆయన డిక్లరేషన్ ఇవ్వడు. ఆయన వెనక్కి వెళ్ళిపోతాడు. మడమ తిప్పను అన్నాడు కదా, వినండి, మాట ఇక్కడ అక్కర్లేదు, ఇక్కడ మాట అవసరం లేదు. మాటలు ఎలాగా తప్పాడు ఆయన. మడమ తిప్పను అన్న మొగాడు మడమ తిప్పుతూనే ఉంటాడు. అది నేను చెప్పొచ్చేది. మడమ తిప్పే మొగాడు ఎవడంటే జగన్మోహన్ రెడ్డి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.